హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇమ్యూనిటీ బూస్టింగ్ డైట్ గురించి. అంటే సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం అనేటి సాధారణంగా మనం చూస్తుంటాము. కాబట్టి ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి తొందరగా జలుబు కానీ జ్వరం కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ మనకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా మనము గోరువెచ్చటి నీళ్లు తాగడం ద్వారా ఇన్ఫెక్షన్ నుంచి కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం గొంతు నుంచి లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ వైరస్, ఆ బ్యాక్టీరియా అనేది గొంతులో ఆగిపోయి దాని ద్వారా మనకి దగ్గు కానీ సర్ది కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తినే ఫుడ్స్ ద్వారా ఆ గొంతులో నుంచి వైరస్ ఇన్ఫెక్షన్ క్లియర్ కావాలి కాబట్టి మనం హాట్ వాటర్ తీసుకోవడం కానీ, హాట్ వాటర్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ లెమన్ యాడ్ చేసుకోవడం కానీ, సినమన్ అంటే దాల్చిన చెక్క వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగడం కానీ, మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగడం కానీ, ఇలాంటివి చేసినట్టయితే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కొంచెం క్లియర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. సో గొంతులో నుంచి ఆ వైరస్ బ్యాక్టీరియా మనకి డైరెక్ట్ గట్లోకి మూవ్ అయ్యి అది మన ఆటోమేటిక్గా HCl యాసిడ్ తో పాటు చనిపోతుంది. సో దాంతో మనకి జలుబు, జ్వరం అనేది కొంచెం తక్కువగా అయ్యి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ హోమ్ రెమెడీస్, చిన్న చిట్కాలతోటే మనము జ్వరం, దగ్గు నుంచి నివారణ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎవరైతే సీజనల్ ఫ్లూస్ అంటే నార్మల్ గా సర్ది, జ్వరం ఓన్లీ సీజనల్ గా వస్తుంటాయో వాళ్ళ ముందు నుంచే మనము వాటర్ అన్నింటి మనం ఫస్ట్ బాయిల్ చేసుకొని కూల్ డౌన్ చేసుకొని డైలీ మనం ఎప్పుడు వాటర్ తాగినా కూడా ఆ బాయిల్డ్ కూల్ డౌన్ వాటరే తాగాలి. అందులో ఉండే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే బాయిల్ చేసినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి మనం ఆ వాటర్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం రోజు గోరువెచ్చటి నీళ్ళు తాగడం కానీ, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా గోరువెచ్చగా తీసుకోవాలి. మెయిన్ గా చలికాలంలో, వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారాల్లో ఎప్పుడైనా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వండిన వెంటనే మనం తినేటట్టు చూసుకోవాలి. అప్పుడు దానికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏం అటాక్ కాకుండా ఉంటది. కాబట్టి మనం గట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, గొంతులో ఉన్న బ్యాక్టీరియా కానీ ఎలాంటిది ఉన్నా కూడా ఆ వెచ్చడితనానికి కొంచెం చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో హాట్ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. ఎప్పుడైతే మనం సీజనల్ ఫ్లూస్, జలుబుతో బాధపడుతుంటామో అప్పుడు మనకి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం కానీ, వేడి ఫుడ్స్ లో నార్మల్ గా మనం పప్పు ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, నార్మల్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం కానీ ఎక్కువగా ఉండి మనం ఇలాంటి సిచ్యువేషన్ లో నాన్ వెజ్ కూడా లిమిట్ మోతాదులో తీసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ లో కూడా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది, బాడీలో కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది. కాబట్టి నార్మల్ గా సీజనల్ ఫ్లూస్, జ్వరం ఉన్నప్పుడు నార్మల్ లిటిల్ పోర్షన్ తీసుకోవచ్చు. అది ఎక్కువ మోతాదులో తీసుకుంటే మళ్ళీ ఫీవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి నార్మల్ గా చికెన్ సూప్ కానీ, నార్మల్ సూప్స్ లాగా తీసుకోవచ్చు. సూప్స్ లాగా తీసుకుంటే ఏమవుతుందంటే గొంతులో ఉన్న వైరస్ బ్యాక్టీరియా క్లియర్ అయిపోయి మీ బాడీకి కొంచెం వేడి తత్వం పుట్టించి సో ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేస్తాయి. అది నేను నాన్ వెజ్ అన్నా కదా అని కర్రీ లాగా చేసుకోకుండా సూప్స్ లాగా చేసుకోండి. చికెన్ సూప్, మటన్ సూప్, బ్రోత్ అంటాం మనము, అట్లాంటివి చేసుకొని సూప్స్ తాగినట్టయితే మనకు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ అప్ అయిపోతాయి. అదే కాకుండా మనం గ్రీన్ టీ తీసుకోవచ్చు, తులసి ఆకులతో గోరువెచ్చగా వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న హోమ్ రెమెడీస్ తోనే మనం ఇంట్లో ఉన్న చిన్న సీజనల్ వ్యాధులు, జ్వరము, సర్ది అట్లాంటి క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కాకుండా మనం ఎప్పుడు కూడా ఆహారం వండిన తర్వాత ప్లేట్స్ అనేటి కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే సీజనల్ లో ఈగలు, దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి చిన్న గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కలేరా కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి అటాక్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం కుక్ చేసిన ఫుడ్ ని కరెక్ట్ గా ప్రిజర్వ్ చేసుకోకపోవడం మనకి మెయిన్ కారణం అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఆహారం ఒక్కసారి కిచెన్ లో వండుతామో కిచెన్ ఎప్పుడు హైజీనిక్ గా, క్లీన్ గా ఉండాలి. ఎప్పుడు కిచెన్ క్లీన్ గా ఉంచుకొని యూటెన్సిల్స్ అంటే మూతలు ఎప్పుడు దప్పుడు కర్రీ పైన కానీ దేనిపైన కానీ పెట్టుకుంటే వచ్చే మౌస్ ఫ్లైస్ కానీ, మస్కిటోస్ కానీ దానిలో ఎగ్స్ లే చేయకుండా ఉంటాయి. సో మనం అన్ని ముందే ప్రికాషన్స్ తీసుకొని హెల్దీగా ఉంటే మనకి వచ్చే సీజనల్ ఫ్రూట్స్ కూడా అంత తొందరగా తగ్గిపోతాయి. మెయిన్ గా వీళ్ళు వైటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే జామకాయ కానీ, పప్పాయ కానీ, కివి కానీ, ఆరెంజ్ కానీ, పొమగ్రనేట్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి వాళ్ళ బాడీలో పెరుగుతుంది. అలాగే రక్తం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీలో రక్తం కరెక్ట్ స్థాయిలో ఉంటుందో అప్పుడు మనకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం HB లెవెల్స్ అంటే ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మనం మంచి డైట్, ప్రోటీన్ రిచ్, నార్మల్ గా వైటమిన్స్, మినరల్స్ అన్ని ఎక్కువగా మంచిగా సరైన మోతాదులో తీసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్ బారి నుంచి మనం తొందరగా రికవర్ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.